హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు కంప్లీట్ కోర్స్ పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ, అలాగే పేపర్ 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు కేవలం 999కి మాత్రమే మీకు ఈ కోర్సు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా 6 months వ్యాలిడిటీతో టాప్ నాచ్ ఫ్యాకల్టీ, లక్షలాది మంది విద్యార్థులకి బోధించే అనుభవం ఉన్న ఫ్యాకల్టీచే ఈ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ మీకు కావాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానిలో మీకు స్టూడెంట్ ఆర్ పేరెంట్ అని 2 ఆప్షన్స్ వస్తాయి. స్టూడెంట్ అని సెలెక్ట్ చేస్తే మీకు కింద స్టోర్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీకు సంబంధించిన కోర్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మీకు ఈ కోర్సు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే 9393787373కి కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, త్వరలోనే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. ఖచ్చితంగా జాబ్ కొట్టాలంటే, ఎక్కువ మార్కులు సాధించాలంటే ఎలా ప్రిపేర్ కావాలో ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సీరియస్ అభ్యర్థులు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే రైట్. ఈ ఎగ్జామ్ అనేది సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనకి ఈ సిలబస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు. సో ఖచ్చితంగా ఇదే సిలబస్ ఉండడానికి అవకాశం ఉంది. ఇందులో మనకి ఈ సిలబస్ని 2 పేపర్స్గా డివైడ్ చేశారు. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, మ్యాక్సిమం టైం 150 minutes ఇచ్చారు. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. అలాగే పేపర్ 2 విషయానికి వస్తే జనరల్ ఇంగ్లీష్ అలాగే జనరల్ తెలుగు ఇచ్చారు. 75 marks ఈచ్. టోటల్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, టైం కూడా 150 minutes ఇచ్చారు. 2 పేపర్స్, టోటల్ 300 మార్క్స్, 2 పేపర్స్ కలిపి ఇచ్చారు. ఓకే రైట్. ఇందులో ఫస్ట్ వన్ మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీలో మనకి ఈ 12 unitsకి తీసుకుంటే 10th and 11th వన్ మెంటల్ ఎబిలిటీగా తీసుకోవచ్చు. లాజికల్ రీజనింగ్ అండ్ డేటా అనాలిసిస్ ఈ 2 units నుంచి దాదాపుగా 30 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో రీజనింగ్ నుండి 15 to 20 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే డేటా అనాలిసిస్ నుంచి 10 to 15 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యావరేజ్గా ఈ 2 కలిపి మనకి 30 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ మనకి 120 మార్క్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 120 మార్క్స్. మిగతావి 10 unitsకి మనం డివైడ్ చేస్తే ఈచ్ యూనిట్ యావరేజ్గా మనకి 12 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో మనకి ఫస్ట్ 2 units తీసుకుంటే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, ఈ రెండింటి నుండి మనకి దాదాపుగా 20 to 25 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాదాపుగా 10 to 15 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్ సైన్స్తో పోల్చుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ 4th, 5th, 6th, 7th. 4th వన్ హిస్టరీ, 5th వన్ పాలిటీ, 6th వన్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ 7th వన్ జాగ్రఫీ. ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనిస్తే విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేశారు. ఎంఫసిస్ అంటే ఏంటి? స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని అర్థం. అంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తూ హిస్టరీ, పాలిటీ, ఎకనామీ అండ్ జాగ్రఫీ చదవాల్సి ఉంటుంది. అన్నిట్లో కూడా మనకి విత్ రెఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్, అలాగే విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ 4 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 4 సబ్జెక్ట్స్లో ఈచ్ సబ్జెక్ట్ నుండి యావరేజ్గా మనకి 10 to 12 questions మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ వన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అంటే విపత్తు నిర్వహణ అంటారు. ఇది పార్ట్ ఆఫ్ ద జాగ్రఫీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే సుస్థిర అభివృద్ధి అంటారు. సో ఇది పార్ట్ ఆఫ్ ద ఎకనామీగా తీసుకోవచ్చు. ఈ 2 units నుంచి కూడా ఈచ్ యూనిట్ నుండి మనకి 10 to 12 questions ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. లాస్ట్ వన్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్.
అంటే రాష్ట్ర విభజన అనంతరము లీగల్ సంబంధించిన ఇంప్లికేషన్స్, సమస్యలు, అలాగే సోషల్, కల్చరల్, ఎకనామిక్స్ సంబంధించిన ఇష్యూస్ మీద ఖచ్చితంగా ఒక 15 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. మరి ఇన్ని యూనిట్స్ మనకి 2 to 3 monthsలో ప్రిపేర్ అవ్వడం పాసిబుల్ అవుతుందా? ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి మధ్యలో గ్యాప్ 2 to 3 months కంటే ఎక్కువగా ఉండదు, రైట్? సో మరి 2 to 3 monthsలో ఇవన్నీ మనం ప్రిపేర్ కావాలంటే స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. స్మార్ట్ వే అంటే ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఎన్ని బ్రెయిన్స్ ఉంటాయి? 2 brains ఉంటాయి, రైట్? ఒకటి లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది, ఇంకోటి రైట్ బ్రెయిన్ ఉంటుంది. ఈ లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఏంటంటే మనకి లెఫ్ట్ బ్రెయిన్ మనకి లాంగ్వేజ్ని ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది. రైట్ బ్రెయిన్ వచ్చేసి మనకి ఇమాజినేషన్ని ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మీకు కొన్ని సంవత్సరాల తర్వాత కనిపించాడు. ఆ వ్యక్తిని చూడగానే మనకు ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తిని మనం ఎక్కడో చూసాము అనిపిస్తుంది, కానీ పేరు మాత్రం గుర్తు రాదు. అంటే మనిషిని గుర్తుపట్టాం, కానీ పేరుని మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ఎందుకంటే మనకు ఆ మనిషి యొక్క రూపము, ఇమాజినేషన్ అనేది రైట్ బ్రెయిన్లో స్టోర్ అయింది కాబట్టి ఎక్కువ కాలం గుర్తుండిపోయింది. అంటే ఎప్పుడైతే ఇమాజినేషన్ మనం ఎక్కువగా స్టోర్ చేసుకుంటామో అది ఎక్కువగా గుర్తుండిపోతుంది. అలాగే లాంగ్వేజ్ అనేది మనకి తక్కువ టైం గుర్తుండిపోతుంది. సో ఇక్కడ మనకు ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు, అంటే జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మనకు తక్కువ కాలంలో ప్రిపేర్ కావాలి, ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఇమాజినేషన్ని లాంగ్వేజ్కి లింకప్ చేస్తూ ప్రిపేర్ కావాలి. ఓకే, అంటే ఆ ఇమాజినేషన్ని లాంగ్వేజ్ అంటే ఇక్కడ మనకి నెంబర్స్ కావచ్చు, ఓకే, వర్డ్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, అంటే నెంబర్స్ అంటే ఇయర్స్ కావచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక ఇమాజినేషన్ని ఆ లాంగ్వేజ్కి లింకప్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మీకు ఈ సిలబస్ అంతా తక్కువ టైంలో కంప్లీట్ చేయగలుగుతారు, ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. చాలామంది స్టూడెంట్స్ అంటుంటారు, సార్ చదువుతున్నాను కానీ మళ్ళీ గుర్తుండదు సార్ అని. ఎందుకంటే చదువుతారు, సిన్సియర్గా చదువుతారు. ఎందుకంటే ఇన్ని టాపిక్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మనకి కాన్సెప్ట్స్ మనకి మారుతుంటాయి, అన్నిటిని గుర్తుపెట్టుకున్నది సాధ్యం కాదు కూడా. అందుకే చాలామంది విద్యార్థులు ఏంటంటే సార్ చదువుతాము కానీ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత కంప్లీట్గా మర్చిపోతున్నాము లేదా కన్ఫ్యూజ్ అవుతున్నామని అంటుంటారు. సో మీరు ఎప్పుడైతే ఈ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అంటే ఇమాజినేషన్ని లాంగ్వేజ్ లింకప్ చేసి చదువుతారో ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది. మీకు ఈ ఆర్ఎస్బి ఆన్లైన్ క్లాసెస్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దాదాపుగా 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు. వీళ్ళు అదే వేలో అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో దేన్ని మనం ఎలా ప్రిపేర్ కావాలని ఒక సిస్టమేటిక్ వేలో మీరు క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఈ జనరల్ స్టూడెంట్స్ని బట్టి పడుతుంటారు. అలాగే కొన్ని బిట్స్ మాత్రం చదివి అక్కడి వరకే స్టాప్ చేస్తుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ అయినా సరే ఖచ్చితంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదవాలి. జస్ట్ బట్టి పడడం వల్ల లేదా కొన్ని బిట్స్ చదవడం వల్ల ఎలాంటి ఉపయోగం రాదు. ఖచ్చితంగా జాబ్ రావాలంటే మొత్తం కాన్సెప్ట్ బేస్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ మనకి పేపర్ 2. పేపర్ 2లో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈచ్ సబ్జెక్ట్కి 75 మార్క్స్ ఇచ్చారు, రెండు కలిపి 150 మార్క్స్. ఇవి స్కోరింగ్. ఓకే, అంటే టోటల్ మార్క్స్లో ఇవి కూడా యాడ్ చేస్తారు. ఇప్పటివరకు మనము ఇంగ్లీష్కి తెలుగు లాంగ్వేజెస్ కదా అని లైట్ తీసుకున్నాం, పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 2 సెక్షన్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ సాధించగలుగుతారు. ఎందుకంటే చాలామంది ఎక్కువగా ఫోకస్ చేసేది ఈ జనరల్ స్టడీస్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. చాలా ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలామందికి ఐడియా కూడా ఉంటుంది. కానీ వీటి మీద సంబంధించి చాలామంది ఫోకస్ చేయరు. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ 2 సెక్షన్స్ మీద తెలుగు, ఇంగ్లీష్ మీద ఎవరైతే ఎక్కువగా ఫోకస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంది. ఇందులో ఇంగ్లీష్ విషయానికి వస్తే ఎక్కువగా గ్రామర్ సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. దాని తర్వాత కాంప్రహెన్షన్ అంటే రీడింగ్ ప్యాసేజ్ సంబంధించిన క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఫోకస్ మీరు గ్రామర్ మీద ఇవ్వండి ఫస్ట్, తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో అప్పుడు ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి తెలుగులో తీసుకుంటే తెలుగులో కూడా గ్రామర్ నుంచే మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఆ తర్వాత మనకి గ్రామర్ తర్వాత మనకి ఈ యూసేజ్ ఆఫ్ ఈడియమ్స్ కానివ్వండి, అలాగే సినోనిమ్స్ వొకాబులరీ నుంచి కొని ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో ఈ సబ్జెక్ట్స్ కూడా తెలుగు, ఇంగ్లీష్ కోర్స్ మనకి ఎస్ఎస్సి స్టాండర్డ్ని మెన్షన్ చేశారు, కానీ మనము
చాలా మందికి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ కదా అని లైట్ తీసుకోవడం వల్ల ఆ సబ్జెక్ట్ ఎప్పుడో మర్చిపోయాం కూడా, నేర్చుకున్నా కూడా మర్చిపోయాం. సో ఈ సబ్జెక్ట్ కూడా అంత ఈజీ ఏం కాదు. ఇంగ్లీష్ తెలుగు అది లైట్ తీసుకోకండి. ఖచ్చితంగా సిన్సియర్గా సీరియస్గా ఈ 2 సబ్జెక్ట్స్ మీద కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఈ కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా తీవ్రంగా ఉంటుంది. ఏ పోటీ పరీక్ష తీసుకున్నా తీవ్రమైన పోటీ ఉంటుంది. మరి అంత తీవ్రమైన పోటీని మనం ఫేస్ చేసి జాబ్ సాధించాలంటే ఖచ్చితంగా మనం కూడా సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీకు తెలుసా, చిన్న చిన్న జాబ్స్ అంటే సచివాలయం జాబ్స్ కానివ్వండి, పంచాయతీ సెక్రటరీ జాబ్స్ కూడా సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా మనకు అటెంప్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం చాలామంది అటెంప్ట్ చేశారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అటెంప్ట్ చేశారు, జాబ్స్ కూడా వచ్చాయి. నేను మిమ్మల్ని డిస్కరేజ్ చేయట్లేదు, మైండ్లో పెట్టుకోండి అని చెప్తున్నాను. మనకి పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో అది ఆల్వేస్ కీప్ ఇన్ ద మైండ్. సో ఆ విధంగానే మనం సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, అంటే పర్టికులర్లీ క్వాలిఫికేషన్ గురించి. క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ ఉండాలి. ఓకే, ఇది క్లియర్. కానీ చాలామంది డౌట్స్ ఏంటంటే ఈ కంప్యూటర్స్ సంబంధించిన డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు ఎగ్జామ్స్లో అంటే ఏపీపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో కానివ్వండి, లేదా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్లో కానివ్వండి, కంప్యూటర్ అని ఎప్పుడైతే మెన్షన్ చేశారో, కంప్యూటర్ని మెన్షన్ చేసినప్పుడు జనరల్గా మనకి ఈ డిగ్రీలో ఒక సబ్జెక్టు కంప్యూటర్ చదివి ఉండాలని మెన్షన్ చేశారు. అంటే బీకామ్ కంప్యూటర్స్ కానీ, బీఎస్సీ కంప్యూటర్స్ కానీ, లేదా బీటెక్ కానీ, బీసీఏ కానీ, ఎంసీఏ కానీ, ఇలా ఒక సబ్జెక్టు కంప్యూటర్ ఖచ్చితంగా చదివి ఉండాలి. ఆర్ అండ్ కాదు, ఆర్ లేదా డీసీఏ సర్టిఫికేట్ ఉండాలని చెప్పారు. డీసీఏ అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అని చెప్పారు. డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఇది ఎవరిస్తారు? ఒకవేళ మీరు డిగ్రీలో మీకు కంప్యూటర్ లేదు కానీ అట్లీస్ట్ డీసీఏ సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్పారు. ఈ డీసీఏ ఎవరిస్తారు అంటే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇస్తారు. ఏ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తారంటే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇస్తారు. రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ దగ్గర నుంచి ఇస్తారంటే కోర్స్ చదవాలి. ఆ కోర్స్ చదివిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్ మనకి డీసీఏ సర్టిఫికేట్ ఇస్తుంటారు. సో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ రికగ్నిషన్ కానీ, లేదా ఇండియన్ గవర్నమెంట్ రికగ్నిషన్ కానివ్వండి, అలాంటి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఈ డీసీఏ సర్టిఫికేట్ తీసుకుంటే కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని ఇంతకుముందు ఎగ్జామ్స్లో మెన్షన్ చేసేవారు. అయితే ఈ ఎగ్జామ్ కూడా, ఈ మనకి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ ఎగ్జామ్ కూడా ఈ కండిషన్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. అది మనకి నోటిఫికేషన్ వస్తే కానీ క్లారిటీ రాదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, నెగిటివ్ మార్క్స్. సో ఆల్రెడీ మనకి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని మెన్షన్ చేశారు, బట్ తర్వాత నో నెగిటివ్ మార్క్స్ అని చెప్పారు. అంటే ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఓకే, అండ్ ఏజ్ విషయానికి వస్తే మనకి 42 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ఉంటుంది. అండ్ ఓసీ వాళ్ళకి, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి యాజ్ యూజువల్గా రిలాక్సేషన్ ఉంటుంది. సో మరి ఎంతవరకు ఏజ్ని పెంచుతారా లేదన్నది ఇంకా క్లారిటీ లేదు. ఓకే, రైట్. సో ఇది మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఎలిజిబిలిటీ గురించి. ఓకే, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కువ టైం ఉండదు, చాలా తక్కువ టైం ఉంటుంది. 2 to 3 మంత్స్లోనే మనం జాబ్ కొట్టాలి అంటే ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒక 3 to 4 మంత్స్ సీరియస్ తీసుకోండి. ఒక 3 to 4 మంత్స్ సీరియస్ తీసుకుంటే మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంది. ఈ 3 to 4 మంత్స్ కష్టపడితే జీవితాంతం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, 30 to 40 ఇయర్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, రైట్. సో మైండ్లో పెట్టుకోండి, నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి, పాజిటివ్గా ఉండండి. ఎవరి గురించి ఏదో అన్నారు అని మైండ్లో పెట్టుకొని నెగిటివ్ థాట్స్ మీరు డెవలప్ చేసుకుంటే మన కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా మనం అప్లై చేయలేం. పాజిటివ్గా ఉండండి, సీరియస్గా ప్రిపేర్ కండి. ఓకే, ఆల్ ది బెస్ట్.